హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము తాత్కాలిక బడ్జెట్ని అయితే రిలీజ్ చేసిందండి 2024-2025 సంవత్సరానికి సంబంధించి. సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఒకసారి బడ్జెట్ గురించి చూస్తే కనుక కేంద్ర తాత్కాలిక బడ్జెట్ 2024-2025. అసలు తాత్కాలిక బడ్జెట్ ఎందుకంటున్నారంటే కనుక మనకి ఎన్నికలు ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏప్రిల్లో అలా వస్తాయండి మనకి. సో దానికోసమని ఆ 4 months, ఫస్ట్ 4 months కోసమని ఇప్పుడున్న ప్రజెంట్ ఏదైతే కేంద్రంలో అధికారం ఉందో ఆ పార్టీ అనేది మనకి బడ్జెట్ అయితే ప్రవేశపెడుతుంది అనమాట. ఆ 4 monthsకి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. సో నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏదైతే వస్తుందో వాళ్ళు పూర్తి స్థాయి బడ్జెట్ని అయితే ప్రవేశపెడతారు. సో ఈ కారణాల వల్ల ప్రజెంట్ మనము తాత్కాలిక బడ్జెట్ అయితే అంటామన్నమాట. సో ఒకసారి చూస్తే ఇంకో పాయింట్స్, సంవత్సరానికి ఒకసారి రూపొందించే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ అంటారు. ఏదైనా రాజకీయ కారణాల వల్ల కానీ, ఏదైనా అస్థిరతమైనటువంటి పరిస్థితులు రావడం వల్ల రూపొందించే బడ్జెట్ను, అసాధారణ పరిస్థితులలో రూపొందించే బడ్జెట్ను తాత్కాలిక బడ్జెట్ లేదా మధ్యంతర బడ్జెట్ అని పిలుస్తారు. అసలు ఈ బడ్జెట్ అనే పదం ఎలా వచ్చిందంటే కనుక, సో బడ్జెట్ అనే పదం మనకు బొగట్టే అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. సో ఈ ఫ్రెంచ్ పదానికి మీనింగ్ బొగట్టే అంటే కనుక సంచి అనే అర్థం అన్నమాట వస్తుందన్నమాట. సో అసలు ఈ బడ్జెట్ మనకి రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? సో రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 112. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈ 112 ఆర్టికల్. సో మనకి ఇక్కడ 1+1 యాడ్ చేస్తే మనకి 2 వస్తుంది కదా. సో ఆ విధంగా 112 ఆర్టికల్ అయితే గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా మనకు బడ్జెట్ అనే పదము మనకు రాజ్యాంగంలో లేదు. బడ్జెట్కు అనే పదానికి పేరుగా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనే పదాన్ని అయితే వాడడం జరిగింది. సో అదే అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అసలు ఈ బడ్జెట్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా చూస్తే కనుక, బడ్జెట్ అనేది సంవత్సరానికి చేయబోయే ఖర్చు అండ్ ఆ సంవత్సరానికి ఏ విధంగా మనకు ఆదాయం వస్తుంది, వ్యయము మరియు ఆదాయాన్ని సూచించేదే బడ్జెట్ అంటారు. సో నెక్స్ట్ చూస్తే కనుక మన దేశంలో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ వేరు చేయమని అక్వర్త్ కమిటీ 1921లో సూచించింది. ఇప్పుడైతే కనుక మనకి రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ రెండు మిక్స్ అయ్యి సాధారణ బడ్జెట్లోనే వస్తుందన్నమాట రైల్వే బడ్జెట్ కూడా. సో ప్రీవియస్ ఇయర్స్ ఏం చేశారంటే, ఇంతకుముందు ఏంటంటే కనుక మనకి అక్వర్త్ కమిటీ 1921లో ఏం చేశారంటే, సో రైల్వే బడ్జెట్ను వేరు చేసి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డే సాధారణ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టేవాళ్ళు అనమాట. అంటే మనకి 2 బడ్జెట్లు ప్రవేశపెట్టేవాళ్ళు, రైల్వే బడ్జెట్ సపరేటు, సాధారణ బడ్జెట్ సపరేటు. ఆ కాలంలో ఏం చేసేవారంటే, ఆ కాలంలో రైల్వేను విస్తరించాలన్న ఉద్దేశంతో, రైల్వేకి ఎక్కువగా బడ్జెట్ను కేటాయించాలన్న ఉద్దేశంతో సపరేట్గా రైల్వే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారనమాట. సో ప్రజెంట్ ఏంటంటే కనుక మనకి ఈ వివేక్ దేబ్రాయ్ కమిటీ ఏదైతే ఉందో, ఈ వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచించిన సిఫార్సులతో 2016లో ఈ వివేక్ దేబ్రాయ్ కమిటీ అనేది ఏర్పడింది అనమాట. సో ఆ కమిటీ ఏం సిఫార్సు చేసిందంటే, ఏం రికమెండ్ చేసిందంటే, రైల్వే బడ్జెట్ని ప్రస్తుత పరిస్థితుల్లో సపరేట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని కూడా సాధారణ బడ్జెట్లో కలిపితే సరిపోతుంది అని సిఫార్సు చేసింది అనమాట. సో ఈ కమిటీ సూచించిన సిఫార్సులను బేస్ చేసుకొని మనకి 2017-18 బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపి ప్రవేశపెడుతున్నారు. మనకి డివైడ్ చేసింది ఏదంటే, అక్వర్త్ కమిటీ 1921 సూచనల ప్రకారము రైల్వే బడ్జెట్ని సపరేట్ చేశారు. అండ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే మనకి 1924 నుంచి రైల్వే బడ్జెట్ను సపరేట్గా ప్రవేశపెడుతున్నారు. మనకి కలపడం వచ్చేసి వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల ఆధారంగా మనకి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపి ప్రవేశపెడుతున్నారు. సో దీని గురించి కాన్సెప్ట్ అయితే అదే అనమాట. అండ్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ జాన్ మతాయ్ 1949-50 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. సో ఈ బెట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఈ 2 కమిటీలు కూడా చాలా ఇంపార్టెంట్. సో అదనమాట, మనకు బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది, ఫ్రెంచ్. ఈ ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఇప్పుడు ప్రజెంట్ మొత్తం బడ్జెట్ 2024-2025 తాత్కాలిక బడ్జెట్ వచ్చేసి మనకి 47,65,768 కోట్లు. మొత్తం బడ్జెట్ వచ్చేసి 47,65,768 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం
రెవెన్యూ వ్యయం వచ్చేసి 36,54,657 కోట్లు. రెవెన్యూ వసూళ్ళు 30,01,274 కోట్లు. ఈ రెవెన్యూ వ్యయం, రెవెన్యూ వసూళ్ళు అంటే కనుక, రెవెన్యూ వ్యయం అంటే కనుక మనకి ఖర్చు అన్నమాట. రెవెన్యూ వసూలు అంటే మనకి ఏ విధంగా మనకి ఆదాయం వస్తుంది ఏంటనేది. అండ్ మూలధన వ్యయం అంటే కనుక మనకి ఆస్తులను సృష్టించడం కోసం ఖర్చు పెట్టడం అన్నమాట. సో దాన్ని మూలధన వ్యయం అంటారు. 11,11,111 కోట్లు. మూలధన వసూళ్ళు సో 17,64,494 కోట్లు. సో ఈ 4 టర్మ్స్ ఇంపార్టెంట్. రెవెన్యూ వ్యయం, రెవెన్యూ వసూళ్ళు, మూలధన వ్యయం, మూలధన వసూళ్ళు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఈ బడ్జెట్లో మనకి కేంద్ర ప్రభుత్వం కొన్ని టార్గెట్స్ అయితే పెట్టుకుంది. అవేంటంటే 2024-2025 ఆర్థిక సంవత్సరం చివరికల్లా ద్రవ్య లోటును జీడిపిలో 5.1%కు పరిమితం చేసుకోవాలని టార్గెట్ పెట్టింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ జీడిపిలో 5%, 1%కు ద్రవ్య లోటును కట్టడి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అండ్ నెక్స్ట్ 2025-2026 సంవత్సరానికి సంబంధించి ద్రవ్య లోటును 4% కంటే ఇంకా తక్కువకు తీసుకొని రావాలి అని కృషి చేస్తామని మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా అసలు ఈ బడ్జెట్లో ఏ రంగాలకు ఎన్ని కోట్లు కేటాయింపులు చేశారు. సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దామండి. సో మనకి ప్రజెంట్ చూస్తే వ్యవసాయ రంగానికి, వ్యవసాయ పరిశోధన విద్యా విభాగానికి వచ్చేసి సో ఈ కేటాయింపులన్నీ వచ్చేసి మనకి కోట్లలో అండి. వ్యవసాయ పరిశోధన విద్యా విభాగం వచ్చేసి 9,941 కోట్లు. పిఎం కిసాన్ ఈ స్కీమ్ ఏంటంటే రైతులకు ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు అయితే 3 టర్మ్స్, ఒక్కో టర్మ్కి 2,000 రూపాయలు, 3 టర్మ్స్ 6 మనకి మొత్తం సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే కనుక మనకి దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకి డిపాజిట్ చేస్తారు. ఇది పిఎం కిసాన్ స్కీమ్ అన్నమాట. ఇందుకు సంబంధించి 60,000 రూపాయలు అయితే 60,000 కోట్ల రూపాయలు అయితే కనుక మనకి బడ్జెట్లో కేటాయింపు చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. పిఎం కిసాన్కి 2024-25 బడ్జెట్లో ఎన్ని కేటాయింపులు చేశారు? 60,000 కోట్లు. మత్స్యశాఖ 2,584 కోట్లు. పాడి సంవర్ధక, పశు సంవర్ధక, పాడి పరిశ్రమలు 4,521 కోట్లు. ఆహార శుద్ధి పరిశ్రమలు 3,290 కోట్లు. సహకార శాఖ 1,183 కోట్లు. ఆహార ప్రజా పంపిణీ సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇప్పుడు రేషన్ బియ్యం వస్తున్నాయి అంటే కనుక ఇందులో నుంచే అండి. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించి బీపీఎల్ కార్డ్స్, వైట్ రేషన్ కార్డ్స్, తర్వాత ఇంకా 3 డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయండి రేషన్ కార్డులలో. వాటన్నింటికి మనకి కొన్నిటి వాటికైతే కనుక ₹1 సబ్సిడీతో ఇస్తారండి. కొన్ని వచ్చేసి పూర్తి సబ్సిడీతో ఇస్తారు. సో వాటికి అన్నింటికి డబ్బులు ఎలా వస్తున్నాయంటే ఈ ఆహార ప్రజా పంపిణీ దాంట్లో నుంచి ఖర్చు చేస్తారన్నమాట. సో దానికోసం కేంద్ర ప్రభుత్వము ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆహార ప్రజా పంపిణీకి ఎన్ని కోట్లు కేటాయించారంటే 2,13,019 కోట్లు. సో ఇక్కడ మిస్టేక్ జరిగిందండి. ఇక్కడ 13 పక్కన పాయింట్ కాదండి, కామా అనమాట అది. సో కరెక్షన్ చేసుకోండి. సో 2,13,019 కోట్లు. ఇది మనకి ప్రపంచంలోనే అతి పెద్ద స్కీమ్ అండి. సో అదనమాట ఆహార ప్రజా పంపిణీ కోసము. సో 2,13,019 కోట్లు అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే కనుక వినియోగదారుల వ్యవహారాలు 303 కోట్లు. ఎరువులకు సంబంధించి 1,64,150 కోట్లు. ఇదేంటంటే మనకి యూరియాలో కేంద్ర ప్రభుత్వము మనకి సబ్సిడీ ఇస్తుందండి రైతులకు. సో దానివల్ల ఏమవుతుందంటే పెద్ద సబ్సిడీ రూపంలో రైతులకు ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో దానికోసం అనేది కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఇందులో ఖర్చు చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక రసాయనాలు 139 కోట్లు. ఫార్మాస్యూటికల్స్ 4,089 కోట్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 80,671 కోట్లు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే 2 కోట్ల మందికి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి ఈ సంవత్సరంలో ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారనమాట. దీనికి వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ రూరల్ అనమాట 80,671 కోట్లు అయితే కేటాయించారు. పాఠశాల విద్యకు వచ్చేసి 73,498 కోట్లు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 13,000 కోట్లు. అండ్ నెక్స్ట్ చూస్తే
రైల్వేలకు వచ్చేసి మనకి ఇంతకుముందు చెప్పాను కదా, రైల్వేలకి ఇంతకుముందు ప్రీవియస్గా సపరేట్ బడ్జెట్ ఉండేదన్నమాట. సో ఇప్పుడు దీన్ని సాధారణ బడ్జెట్లో కలిపేశారు. సో దీనికోసం వచ్చేసి సపరేట్గా రైల్వేలకు వచ్చేసి 2.52 లక్షల కోట్లు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు 75,000 కోట్లు అనమాట. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు కొంత అమౌంట్ అనేది ఇస్తుందన్నమాట. సో ఈ రాష్ట్రాలు తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. అది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనమాట. సో అదనమాట. వీటికైతే కనుక రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల కింద 75,000 కోట్లు అయితే కేటాయించింది. PM శ్రీ పథకము 6,050 కోట్లు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. సో ఈ స్కీమ్ అనేది మనకి జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారండి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. వీటికి సంబంధించి 10,000 కోట్లు అయితే కనుక కేటాయించడం జరిగింది. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉపయోగం ఏంటంటే కనుక మనకు రూఫ్ టాప్ సోలార్ అనమాట. సో పైన స్పేస్ ఉందంటే కనుక సోలార్ ప్యానెల్స్ పెట్టి దాని ద్వారా పవర్ను జనరేట్ చేసుకొని ఆ ఫ్యామిలీకి నెలకి 300 యూనిట్ల వరకు కన్జంప్షన్ వస్తే కనుక సో దాని ద్వారా వాళ్ళు ఆ అమౌంట్ను సేవ్ చేసుకునే దానికి ఈ పథకం అనేది ప్రవేశపెట్టారనమాట. సో ఈ సోలార్ ప్యానెల్స్ అంటే కనుక సన్లైట్ని కన్వర్ట్ చేసి పవర్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందన్నమాట. సో ఇది అనమాట. సోలార్ లైట్ కన్వర్ట్స్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో అదనమాట దాని ఉపయోగము. అండ్ నెక్స్ట్ అంతరిక్ష రంగం వచ్చేసి 13,042 కోట్ల 75 లక్షలు. సో 13,042.75 కోట్లు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అణుశక్తి శాఖ 36,905 కోట్ల 93 లక్షలు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 22,154 కోట్లు. మహిళా శిశు సంక్షేమ శాఖ 26,000 కోట్లు. కేంద్ర హోంశాఖ వచ్చేసి 2,02,868 కోట్ల 70 లక్షలు. రక్షణ శాఖ 6.21 లక్షల కోట్లు. ఫేమ్ పథకం. అసలు ఈ ఫేమ్ పథకం ఏంటంటే కనుక విద్యుత్ వాహనాల యొక్క తయారీని ప్రోత్సహించడము, తర్వాత తయారు చేసిన తర్వాత విద్యుత్ వాహనాల యొక్క వినియోగాన్ని కూడా ప్రోత్సహించడం కోసం మనకి ఫేమ్ పథకం అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఆ పథకం కింద మనకి 2,671.33 కోట్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ రంగాలకి 15,500 కోట్లు అయితే కేటాయించారు. అండ్ ఎన్నికల సంఘానికి ఎందుకు పెట్టారయ్యా అంటే మనకు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, లోక్సభ ఎలక్షన్స్, మరి దానికి కూడా ఖర్చు అవుతుంది కదా, దానికోసమని 306 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి 1.77 లక్షల కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 12,000 కోట్లు. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఏంటంటే రోడ్ల విస్తరణ అన్నమాట. పల్లెటూళ్ళల్లో రోడ్లు వేయడం కోసం, సీసీ రోడ్లు అంటారు కదా, సీసీ రోడ్లు వేయడం కోసం అనేది ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనే పథకాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో దానికోసం 12,000 కోట్లు అయితే కేటాయించారు. అండ్ నెక్స్ట్ చూస్తే NREGS మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము. దీనికోసం 86,000 కోట్ల అమౌంట్ అయితే కేటాయించడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అండ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అండ్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈ 3 గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2,300. ఉడాన్ పథకము. అసలు ఈ ఉడాన్ పథకం ఏంటంటే కనుక చిన్న పట్టణాలకు విమానాలు నడిపేందుకు. సో చిన్న పట్టణాలు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టిక్ టు డిస్టిక్ కనెక్టివిటీ పెంచడం కోసం ఈ ఉడాన్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానికోసం అయితే కనుక 502 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. జల మంత్రిత్వ శాఖ 98,418 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక జాతీయ గంగా ప్రణాళిక. సో గంగా నది ఉంది కదా, అందులో వ్యర్థాలను క్లియర్ చేయడం కోసము 3,500 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. సో దీనికోసం అయితే కనుక 2,500 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక సౌర విద్యుత్ రంగం 7,327 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. రూఫ్ టాప్ సోలార్ పథకము 10,000 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక
పోషణ్ స్కీమ్. అసలు ఈ పోషణ్ స్కీమ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే కనుక బాలల సంరక్షణ, అభివృద్ధి, మెరుగైన పోషకాహార పంపిణీ కోసము అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ వాటి కోసం అయితే కనుక 21,200 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మిషన్ శక్తి. మిషన్ శక్తి ఏంటంటే కనుక మహిళల రక్షణ, వారికి స్వయం ఉపాధి కోసము 3,145.97 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. మిషన్ వాత్సల్య. ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ ఏంటంటే అది రీసెంట్గా పోయిన సంవత్సరం అయితే ఇంట్రొడ్యూస్ చేశారండి. సో అందరూ అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారు. ఇంతవరకు కూడా ₹1 అయితే అకౌంట్లలో పడలేదు. సో ఎవరి మంత్ 4,000 అయితే ఇంకా వీళ్ళకి చిన్నపిల్లలు, పేరెంట్స్ లేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి 4,000 అయితే క్రెడిట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందరూ ఏమన్నారంటే అప్లై అయితే చేసుకున్నాము, ఆ డబ్బులు అయితే రావట్లేదని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ బడ్జెట్లో ఈ మిషన్ వాత్సల్య స్కీమ్కి అయితే కనుక అమౌంట్ కేటాయించడం జరిగింది. దానికోసం అయితే కనుక 1,472 కోట్లు అయితే కేటాయించారు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇంతవరకు అయితే అదే అండి కేటాయింపులు. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యము. సో ఇది ఏంటంటే కనుక దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి అమౌంట్ వస్తుందండి. సో కొన్ని కంపెనీస్లలో కొన్ని వాటాలు అయితే ఉంటాయి కదండి కేంద్ర ప్రభుత్వానికి, ఆ వాటాలను అమ్మి ఆ వచ్చిన అమౌంట్ ద్వారా ప్రజలకు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో దాన్నే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యము. ఈ సంవత్సరం అయితే కేంద్ర ప్రభుత్వము 50,000 కోట్ల టార్గెట్ అయితే పెట్టుకుందనమాట, ఇంత అమౌంట్ రీచ్ చేసుకోవాలి అని. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక PLI పథకము. ఈ PLI అంటే ఏంటి కదా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. సో ఇదేంటంటే వాహన విడిభాగాల కంపెనీ కోసము అధునాతన రసాయన బ్యాటరీ మరియు బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని పెంచడం కోసము ఈ PLI పథకం అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో దీనికోసము 3,500 కోట్ల రూపాయలు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యోదయ యోజన చెప్పాను కదండి, ఈ పథకంలో భాగంగా 1 కోటి ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ ప్యానల్స్ను ఏర్పాటు చేస్తారు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి రీసెంట్గా ఈ పథకం అయితే స్టార్ట్ చేస్తారండి. లఖ్పతి దీదీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు మనకు బడ్జెట్ రోజున. చూస్తే ఇదేంటంటే మెయిన్ స్కీమ్ కాన్సెప్ట్ ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా స్వయం సహాయక మహిళలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు కదా, వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారు ఏడాదికి కనీసం ₹1,00,000 స్థిర ఆదాయం పొందేలా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి కనీసం సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం పొందేలా చేయడము. అండ్ ఏ రంగాల్లో వీరికి శిక్షణ ఇస్తారంటే కనుక ఈ పథకం కింద మహిళలకు డ్రోన్ ఆపరేటింగ్, LED బల్బుల తయారీ వంటి వివిధ రకాల పనులలో శిక్షణ అయితే ఇస్తారు. సో ఎంతమందికి టార్గెట్ పెట్టుకున్నారంటే కనుక 3 కోట్ల మంది, ఈ పథకం ద్వారా 3 కోట్ల మంది మహిళలకు ఈ యొక్క నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. సో అదనమాట, ఆ స్కీమ్ పేరు వచ్చేసి లఖ్పతి దీదీ. అండ్ నెక్స్ట్ ఇదొకటి ఇంపార్టెంట్ అండి, సర్వైకల్ క్యాన్సర్ కోసము నియంత్రణ పథకం అంటే ఒకటి బడ్జెట్లో ప్రవేశపెట్టారండి. సో ఇదేంటంటే కనుక ఈ సర్వైకల్ క్యాన్సర్ను అదుపు చేయడానికి 9 నుంచి 14 ఏళ్ళ మధ్య వయసున్న బాలికలకు టీకాలు వేయించడానికి ఉద్దేశించినది. సో ఇది చాలా కాస్ట్లీ అంటండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి టీకాలు అయితే కనుక చాలా కాస్ట్ ఉంటాయి. సో చాలామంది వేసుకోలేక చాలా బాధపడుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేది గుర్తించిందనమాట. సో గుర్తించిన తర్వాత ఈ విధంగా వాళ్ళు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇదేంటంటే గర్భాశయ ముఖద్వారానికి వచ్చేటటువంటి క్యాన్సర్, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వారానికి వస్తుందన్నమాట. ఇది ఏ వైరస్ ద్వారా వస్తుందంటే కనుక హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ ద్వారా ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఇది వైరస్ అనమాట, ఈ వైరస్ ద్వారా వస్తుంది. సో దేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖ ద్వారా వచ్చే క్యాన్సర్ 2వ స్థానంలో ఉంది. సో ఎక్కువ మంది దీనికి ఇంపాక్ట్ అయిపోతున్నారని చెప్పి సో టీకాలు వేయించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క తాత్కాలిక బడ్జెట్ 2024-2025కు సంబంధించి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇదనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.